ఇక కేంద్ర పశుసంవర్ధక పాడి పారిశ్రామికాభివృద్ధి మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇక పశుసంవర్ధక పాడి మత్స్యశాఖల్లో తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రం నుంచి తెలంగాణకు సహకారం ఇవ్వాలని కోరారు మంత్రి. రాజేంద్ర నగర్ లో ఉన్న ఎన్ఎఫ్డిబి తరలింపుపై వస్తున్న ప్రచారంపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఎన్ఎఫ్డిబిని తరలించే ఆలోచన లేదని, యథావిధిగా కొనసాగుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు మంత్రి వాకిటి. తో పాటు చాలా పెద్ద మాట ఒకసారి అనడం జరిగింది. ఆ మధ్యకాలం మనం పత్రికల్లో చూసాం, ఏంది ఈ ఎన్ఎఫ్డిబిని ఇక్కడ నుంచి తరలిస్తారని సెంట్రల్ మినిస్టర్ గారు. కానీ ఇంతకుముందే నేను ముఖ్యమంత్రికి లెటర్ రాశాను, సెంట్రల్ మినిస్టర్ గారు లెటర్ ఇచ్చి వచ్చాను. అది మళ్ళీ ఇప్పుడు గుర్తు చేశాను. ఆయన మాట ఇచ్చారు, ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణకి నుంచి ఈ ఎన్ఎఫ్డిబి ఇక్కడ నుంచి పోదు అని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి దానికి మా అందరి తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు. మా నిఖిలా మేడం గారు ఢిల్లీలో అపాయింట్మెంట్ తీసుకుని ఉండ్రి మన తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల చర్చించే విషయం కోసం. అయితే అదృష్టానికి ఈసారి ఇక్కడికి రావటం, నేను డైరెక్ట్ గా శ్రీనగర్ చింతన్ బయటకు ఉండి ఆ కార్యక్రమం చేసి ఇక్కడ రావటం, కేంద్ర మంత్రి వర్యులు చాలా సానుకూలంగా స్పందించారు. మేము కూడా ఊహించలే. మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫిషరీస్ కానీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము ఏం కోరిక అది ఇవ్వడం జరిగింది. అది అక్వాకల్చర్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టాక్ లో మాకు ఇన్సూరెన్స్ కానివ్వండి, చేపలకు సంబంధించిన ఇప్పటిదాకా ఇచ్చిన బడ్జెట్ వీలైతే క్లోజ్ చేసుకుంటే వీలైన తొందరలో మళ్ళీ బడ్జెట్ ఇవ్వడం విషయం కానివ్వండి, మోపెడ్స్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం మేరకు మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి స్కీమ్ ని కూడా తో పాటు చాలా పెద్ద మాట ఒకసారి అనడం జరిగింది. ఆ మధ్యకాలం మనం పత్రికల్లో చూసాం,